అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. చూస్తున్నాం మనం ప్రజెంట్ కాళేశ్వరం వెళ్ళే మార్గ మధ్యంలో ఉన్నాం. ఇంకా ఇక్కడి నుంచి కాళేశ్వరం 12 కిలోమీటర్లు ఉంది. పుష్కరాలు 12 రోజులు జరిగితే ఈరోజు 11వ రోజు, వారాంతం కావడం, ఆదివారం కావడం, రేపు చివరిది కావడంతో భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే ఇక్కడ సౌకర్యాలు ఏమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కిలోమీటర్ల మేర మండు టెండలో చంటి పిల్లలతో, వృద్ధులతో అనేక మంది అటు కారులో కూర్చోలేక, ఇటు బయట నిలబడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సరే ఒకసారి అడిగి తెలుసుకుందాం, ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారు, ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ప్రయాణికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు కొంతమంది ప్రయాణికులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తుంది? మేము చిట్టాల నుంచి వస్తాను. ఇంతకుముందు వచ్చిరా? ఇప్పుడైనా? నిన్న వచ్చినాము. నిన్న ఎట్లుంది ట్రాఫిక్? నిన్న కొంచెం తక్కువ ఉండే, ఈరోజు భారీ విపరీతంగా ఉన్నది. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది కాలేజ్? ఇంకా 12 కిలోమీటర్ 13 కిలోమీటర్ లాగా ఉంటుంది. ఎంతసేపు అయింది ట్రాఫిక్ జామ్ అయ్యి? ఇప్పటికీ గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. నిన్న ఎంతసేపు పట్టింది? నిన్న తొందరనే వెళ్ళిపోయినాం. నిన్న అక్కడ బ్రిడ్జి కాడ కొన్ని బండ్లు అవి పంపించారు, కొన్ని బండ్లు తొందరనే అయింది, కానీ ఈరోజు చాలా లేట్ అవుతుంది. ఎక్కడ మీకు ట్రాఫిక్ పోలీసులు కానీ దీన్ని సరి చేసేందుకు ఎవరు కనిపించలేరా? నిన్న ఉన్నారు కానీ ఈరోజు అయితే ఎవరు లేరు. అయితే ఈరోజు గవర్నర్ పర్యటన ఉన్నది. ఆ సందర్భంగా బందోబస్తు అంతా గవర్నర్ బందోబస్తుకి వెళ్ళిపోయినట్టు తెలుస్తున్నది. రవాణా ట్రాఫిక్ని పట్టించుకునే నాదులు లేడని చెప్పి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడి నుంచి మద్దలపల్లి అనే గ్రామమే 3 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి కాళేశ్వరం 10 కిలోమీటర్లు ఉంటుందంట. ఇప్పటికీ ఇక్కడ 3-4 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. ఇది చూసినట్లయితే చెట్టుకొక్కలు, పుట్టకొక్కలు ఎక్కడ నీడ దొరికితే అక్కడ కూర్చొని ఉన్నారు. మంచినీళ్ళు దొరకట్లేవు, కనీస తినుబండారాలు కానీ వేరే పిల్లల కోసం ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా దొరికే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ చాలా అంటే ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు పెద్దమ్మ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఆమె వచ్చి ఎంతసేపు అయింది, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్. ఎంతసేపు అయింది వచ్చి? 2 గంటలు అవుతా. 2 గంటలు అయితే అసలు కదలేదు వచ్చిన కాంచి. ఇక్కడ పిల్లలు తల్లులు అందరూ గోసపడతారు. ట్రాఫిక్ జామ్ తీయాలి దయచేసి. 2 గంటల బట్టి ఇక్కడ అందరం ఎండల తల్లడం మెల్లడం అవుతున్నాం, వాటర్ లేక, తిండి లేక, తికన లేక. దయచేసి జల్దీ ట్రాఫిక్ జామ్ తీయాలి. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? పెద్దపల్లిలో కాలువ శ్రీరాంపూర్ నుండి వస్తాను. ఏ వెహికల్ వస్తున్నారు? ఎంతసేపు అయింది? టాటా మ్యాజిక్లో వస్తాను. మేము పొద్దున్న 8:30కి వచ్చినాం. ఎంతసేపు అయింది ట్రాఫిక్లు ఇరుక్కొని 2 hours అవుతుంది. 3 hours అవుతాను. ఇబ్బంది ఉందా? మస్తు ఇబ్బంది ఉంది. ఏం లేదు, దారిలో పిల్లలకి ఏమన్నా కొనిద్దామన్నా. మంచినీళ్ళు ఏవి లేవు, వాటర్ లేవు, ఏవి లేవు. మస్తు ఇబ్బంది, సౌకర్యాలు లేవు, ఏం లేవు. ట్రాఫిక్లు ఉండిపోయినాం. మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతసేపు అయింది, వాళ్ళకి ఏం ఇబ్బందులు ఎదురైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎంతసేపు డిస్ట్రిక్ట్ చిట్యాల. ఎంతసేపు అయింది వచ్చింది? 3:30కి వచ్చాం. 3:30నే బయలుదేరాం. ఇగో ఈ టైం అయింది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ట్రాఫిక్ జామ్ ఉంది, పోలీసులది లేదు, వాటర్ సప్లై లేదు. చూడండి, మా చిన్న బాబు ఉన్నాడు, 6 months బాబు. కొంచెం కూడా ఏదైనా ఏర్పాట్లనే చెయ్యాలి కదా. గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా చెప్పండి? ఈ అడవిలా ఒక వాటర్ సప్లై లేదు, అక్కడక్కడ వాటర్ పెట్టాలి కనీసము. ఇది ఎండాకాలము, ఇంత చిన్న పిల్లలు ఎట్లా ఉంటది? ఇంత సమ్మర్లో మళ్ళీ అక్కడ ఇంత ట్రాఫిక్ తోని పోలీసులను ఏర్పాటు చేయాలి. ఒక పోలీస్ సిబ్బంది లేదు. ఈ ట్రాఫిక్ క్లియర్. మేము వచ్చి ఇప్పుడు 11కి వచ్చినాము, 1 అయితే 2 hours. ఈ చిన్న బాబు ఎట్లుంటాడు? మనమే ఉండలేకపోతున్నాం ఈ వెదర్కి. ఈ బాబు ఎట్లుంటాడు? ఒకసారన్నా ఆలోచిస్తుర్రా? అసలు ఏదైనా పుష్కరాలు అన్నా కానీ, ఏదైనా ప్రోగ్రామ్ అన్నా కానీ కొంచెం పటిష్టంగా చెయ్యండి. మనతో పెద్దవాడు ఉన్నది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఎంతసేపు అవుతుంది? హైదరాబాద్ నుంచి వచ్చినాము. హైదరాబాద్ నుంచి వచ్చినాము. వచ్చి 4 గంటలు అవుతుంది. మబ్బుల 4 గంటలకు 3 గంటలకు వెళ్ళినాము. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. వాటర్ లేవు, ఏమి ఇక్కడ సప్లై ఏం లేదు.
ఎట్లా ఇంత ఎండలో చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చినాం. మా పరిస్థితి ఏంది? ఎటు కాకుండా మధ్యాహ్నం ఆపేసిండ్రు. మళ్ళీ కనీసం ఒక పక్క కానీ అక్కడి ఇక్కడిన్నా పంపిస్తలేరు. ఎంతసేపు అని నిలబడాలి ఇట్లనే? పిల్లలకు ఆకలి అవుతుంది, ఏమన్నా దొరుకుతాయి అనేటట్టు కూడా లేదు మాకు. ఎట్లా ఈ పరిస్థితి మాకు? మరి ఎంతమంది వచ్చారు? ఏ వెహికల్ వచ్చారు? మేము 15 మంది 20 మంది వచ్చినాం. మాకు వచ్చింది కూడా 4 గంటలు 5 గంటలు అవుతుంది ఇక్కడ నిలబడి. అప్పటి సంది ఏం లేదు, పిల్లలు దూపు అవుతుంది అంటారు. నీళ్ళు బాటలు అడిగితే 25 రూపీస్ చెప్తారు. 25 రూపీస్ చిన్న పెడితే 15 మందికి ఎన్ని బాటలు కొంటే వాటర్ అవుతుంది మాకు? కొన్ని వాటర్ అయినా సప్లై చేయాలి కదా మాకు. రోడ్ పంటనే పెట్టియాలి కదా, ఏంది సప్లై చేయాలి కదా. ఒక వాటర్ బండి అన్న ఏదన్నా దోలి పంపించాలి కదా. ఏది లేదు. ఎంతసేపు అని ఉంటారు? ఇంత దూరం వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మేమే ఆగమయ్యేటట్టున్నాం ఇక్కడ. మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం నుంచి కొద్దిమంది మహిళలు భక్తులు పెద్ద ఎత్తున బస్సు కట్టుకొని పుష్కరాలకు అయితే వచ్చేస్తున్నారు. కానీ ట్రాఫిక్లో చిక్కొని అటు ఇక్కడ కనీసం వాటర్ లేక ఎలాంటి ఆహారం లేక చిన్నపిల్లలు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతసేపు అయింది, ఇంకెంతసేపు పడుతున్న విషయాలు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈరోజు మన మంత్రి నియోజకవర్గ ఐటీ శాఖ మంత్రి గారు మాకు ఈ బస్సు పెట్టారు. మేము మంత్రి గ్రామం నుంచి కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వస్తున్నాం. పొద్దున 7 గంటలకు వెళ్ళాం. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది ట్రాఫిక్తోని. చిన్నపిల్లలు ఉన్నారు. అందరూ కూడా మన కాళేశ్వరం ఈ తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి మాత నది లేదు. అంతా కూడా భారతదేశంలో అందరూ కూడా ఇక్కడ వస్తున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది బాగా మాకు. ఎంతమంది? బస్సులో 50 మంది వస్తున్నాం. అయితే ఎంతసేపు అయింది మీరు ఇక్కడ ట్రాఫిక్లో చిక్కుని? ట్రాఫిక్ 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుంది. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది అంటున్నారు కదా. ఇంకా మరి దానికి సరిపడా ఆహారం నీళ్ళు కూడా తెచ్చుకున్నా అయిపోయినాయి. నీళ్ళు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఐస్ క్రీములు 1, 2, 3 ఐస్ క్రీములు కొనుక్కొని తింటున్నాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తారు, ఎంతసేపు అని చిక్కుని, ఏంటి పరిస్థితి ఏంటి? మేము మంత్రి గ్రామం నుంచి వస్తున్నాం. మంత్రి నియోజకవర్గం మా ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఈ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మేమందరం కూడా సరస్వతి పుష్కరాల్లో కాళేశ్వరం స్నానం చేద్దామని బయలుదేరాము. కానీ ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికే 2 గంటలు దాటిపోయింది. ఇంకా ఎంత టైం అవుతుందో కూడా మాకు తెలియదు. మేము కూడా సరిపడా తినుబండారాలు ఏది తీసుకొచ్చుకోలేము, మాకు తెలియదు కదా. పోదాం అనుకుంటే ఈ రోజు ఈ బస్ అరేంజ్ చేసిన వల్ల అనుకోకుండా రావడం జరిగింది. కానీ ఇంకా ఏ టైం పెడితే కూడా మాకు తెలియడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలతోని. దీనికి మరి పరిష్కారం మాకేం అర్థం కావట్లేదు. చాలామంది వచ్చేస్తున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచి లైన్ జామ్ అయిందని చెప్పి మా బస్సు డ్రైవర్ గారు చెప్పడం జరిగింది. ఏ టైం అవుతుందో కూడా మాకు ఇప్పటి వరకు ఇంకా తెలియడం లేదు. ఈ ట్రాఫిక్ బాధలు పడలేక హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. అసలు వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది, ఏమి ఇబ్బంది అయిందో అడిగి తెలుసుకుందాం. ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ లేదు, మంచి వసతి లేదు. 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 6 గంటలు ఇక్కడే 350 కిలోమీటర్లు వచ్చినాము. 12 కిలోమీటర్లకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. 3 గంటలు అయిపోయింది. ఇంకా ఏం దొరుకుతుంది ఏందని రిటర్న్ గా అయిపోతున్నాము. మంచి ఫెసిలిటీ అయితే లేదు. ఇంకో పుష్కరాలకు ఎవరికి ఆఫర్ చేయకండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తారు, ఏంటి నడుస్తున్నారేంటి? మేము సిద్దిపేట నుండి వచ్చామండి. కాళేశ్వరం ఇది పుష్కరాల సందర్భంగా కుటుంబంతో సహా నేను మా మిత్రుడు అందరం కలిసి ఫ్యామిలీతో దర్శించుకుందామని వచ్చాము. కానీ ఇక్కడ కాళేశ్వరం రాగానే అక్కడి నుండి ట్రాఫిక్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు మమ్మల్ని దారి మళ్లించడం జరిగింది. అక్కడ నుండి అన్నారం విలేజ్ గుండా ఇక్కడికి వస్తుంటే ఇక్కడ నుండి దరిదాపులా ఒక 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది. తెలిసిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వెళ్దామని అన్నారం వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళని అడిగితే అక్కడ మళ్ళీ మనకు వేరే దారి ఎక్కడా లేదు, ఇదే దారి గుండా వెళ్ళాలని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ మేము వెహికల్ రిటర్న్ తీసుకొని ఇక్కడి వరకు వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ఏమాత్రం ఇక్కడ నుండి తగ్గడం లేదు. సరైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని వెంటనే ఈ దారిని మళ్ళీ మనం తొందరగా పోయేటట్టు ట్రాఫిక్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చాలా చిన్నపిల్లల్ని వేసుకొని కుటుంబాలతో వచ్చిన తల్లిదండ్రులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. సరైన వాటర్ సౌకర్యం కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ లేవు. అడవి ప్రాంతంలో ఉన్నాము కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమాచారం వెంటనే ప్రభుత్వం స్పందించి ట్రాఫిక్ వాళ్ళను
పోలీస్ వాళ్ళను ఏర్పాటు చేసి తొందరగా ఈ ట్రాఫిక్ని తగ్గించి మేము కనీసం దర్శనం కాకుండా అంటే కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం దర్శనం కాకున్నా సరే అక్కడికి వెళ్ళి పుష్కరాలలో భాగంగా నదీ స్నానం ఆచరించి మేము వేరే దేవుణ్ణి దర్శించుకుంటాము. కానీ ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ కావాలి. దరిదాపులో ఒక 10 కిలోమీటర్ల ట్రాఫిక్ ఉన్నదని ముందు వాళ్ళు మాకు చెబుతున్నారు. నేను అక్కడి నుండి మా వెహికల్ నుండి దరిదాపులో ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడిచి వచ్చాను. నడిచి వచ్చిన తర్వాత మా వెహికల్ మా ఫ్రెండ్ వాళ్ళది వెహికల్ ముందుకు వచ్చేది, వాళ్ళు దొరకడం జరిగింది ఇదే ట్రాఫిక్లో. చాలా 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 ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది జనాలు బాగా ఉన్నది. ఐస్ క్రీమ్ నీళ్ళు లేదు ఇక్కడ. ఇది రేటుకు ఐస్ క్రీమ్ తీసుకుంటుంది మేము, వేరే రేటుకు ఎక్కువ రేటు నేను అమ్మ. ఓకే, అని జనాలు మొత్తం జామ్ ఉన్నది. 1-2 గంటలు నీళ్ళు లేకుంటే ఏం తాగుతాయి? ఐస్ క్రీమ్ తింటుంది. మళ్ళీ ఎక్కువ రేట్ అడుగుతాం. ఒక్క రోజుకో మాకు బిల్డింగ్ తయారు లేదు, అందుకే రేటు 2 రేట్ తీసుకుంటాము. ఈ పుష్కరాలు మొత్తం నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడనే ఉన్నాము. ఇంత ట్రాఫిక్ ఇప్పుడు అయిందా? ట్రాఫిక్ 2 రోజులు ముందు అలా వచ్చింది, ఇప్పుడు 3 రోజులు నిన్న వచ్చింది, ఈ రోజు వచ్చింది. ఎంతసేపు అయింది ట్రాఫిక్ జామ్? పొద్దునతోని జామ్ ఉన్నది, నిన్న కూడా పొద్దునతోని జామ్ ఉన్నది. మొత్తం ఎన్ని గంటలు అవుతుంది జామ్? ఎన్ని గంటలు అంటే 9 టైం అయింది గంటల జాము. ఇప్పుడు ఏ టైం అవుతుంది తెలియలేదు. 1 గంట అవుతుంది. 1 గంట అవుతుంది. 1 గంట ఒకటే అవుతుందా? గంటే లేదు కరెక్ట్. రేట్ ఎక్కువ రేట్ ఏం ఎక్కువ రేట్ తక్కువ. నమస్తే అండి. నమస్కారం సార్, నా పేరు శ్రీనివాస్ అని. మేము హైదరాబాద్ చింతల నుంచి వస్తున్నాం. మేము ఆల్రెడీ మార్నింగ్ 4 o'clock బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి. ఇక్కడికి రాబట్టి ఆల్రెడీ 3 hours నుంచి మేము ట్రాఫిక్లో ఉండబడుతున్నాం. మన కుంభమేళ వెళ్తే కూడా మాకు ఎంత టైం పట్ల 2 hours మాకు కుంభమేళ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈజీగా అది ఎక్కడంటే అక్కడ దర్శనాలు అయోధ్యలో కానీ కాశీలో కానీ ఎక్కడ నయం సారంగంలో కానీ 1 hour 2 hours ఎక్కడంటే అక్కడ దర్శనాలు చేసుకుంటే చాలా ఫ్రీగా వచ్చాం. మన తెలంగాణలో ఎంత ట్రాఫిక్లో ఫస్ట్ టైం చూడడం, ఎంతగానం చూడడం. ఎక్కడ ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అంత ట్రాఫిక్ ఉండదు, ఇంత ట్రాఫిక్ నిలబడతా ఉన్నాం 3 hours నుంచి. ఏందో అసలు అర్థమైతే లేదు. ఇట్లా ఎంత ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంచెం సాటర్డే సండే వచ్చినప్పుడు కొంచెం ప్రభుత్వాలైనా కానీ ఆలోచించి చూసుకుని కొద్దిగా ట్రాఫిక్ విలనం చేసి కొద్దిగా అటు ఇటు మళ్ళిస్తే బాగుంటుండే. చాలా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ చాలా ఫుడ్ లేక చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. వెనక పోదామంటే లేదు, వెనక పోదామంటే కూడా 5 కిలోమీటర్లు వస్తుంది. వెనక పోదామంటే 5-6 కిలోమీటర్లు, ముందు పోదామంటే 10 కిలోమీటర్లు. వెనక పోయేదానికి లేదు, ముందుకు వెళ్ళేదానికి లేదు. మధ్యలో ఉండబట్టి 3.5 hours అవుతుంది సార్. ఏం చేయాలి? ఇట్లా ఉంది ప్రభుత్వం. ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా సార్. ఏదైనా తాగుతామంటే వాటర్ లేదు ఇక్కడ. చాలా ప్రాబ్లం అవుతుంది. అది సార్ ఉన్న పరిస్థితి అయితే. మేము 9కి వచ్చినాం సార్. ఇక్కడ పబ్లిక్ ఫుల్ ఉన్నారు, పోలీసులు కూడా లేరు. ఇక్కడ పోలీసులు లేరు, సాయం చేయట్లేదు. పిల్లలకి దాహం అవుతుంది, నీళ్ళు లేవు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైవర్ కూడా అన్నం పెట్ట కూడా హోటల్ లేవు కూడా. మేము వచ్చింది హైరేంజ్ వచ్చినాం, 9కి వచ్చినాం. ఒక టైం 12 అవుతుంది. ఎంతసేపు డ్రైవర్ సేపు ఓపుకో ఉంటాడు. డ్రైవర్కు పని లేదు సార్, పబ్లిక్ ఇబ్బంది అట్లే. నా ఒక్కడి కూడా కదా, పిల్లలు చూసుకోవాలా. పిల్లలు లేస్తే గాలి రావట్లేదు. పుచ్చుకోమైన వాన పడితే, సడన్గా వాన పడితే ఎవరికి బాధపడతారు? పిల్లలు బాధపడతారు, ఫ్యామిలీ బాధపడతారు. కానీ పోలీసులు కూడా సమాధానం చెప్పట్లేదు. అక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. పబ్లిక్ ఏం లేదు సార్. పబ్లిక్ మాత్రం సాయం చేయట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నది దేనికో మాకైతే బేకార్. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే మాత్రం బాగా వేసిండు. ఇది సమ్మక్క సారక్కకి మాత్రం కేసీఆర్ బాగా వేసిండు. పోలీసులు బందోబస్తులు బాగా పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి మాకు కొంపలు తప్ప ఏం చేయట్లేదు. కొంపలు కూడటం, ఈ పబ్లిక్కి ఇంత ప్రాబ్లం చేయడం, పిల్లలకి ఇబ్బంది పెట్టడం. వాళ్ళు కార్ల మీద, హెలికాప్టర్ మీద వస్తున్నారు, పోతున్నారు. మరి పబ్లిక్ ఏం చేశారు? పబ్లిక్ ఉంటేనే కానీ నువ్వు సీఎం అయినావు. పబ్లిక్ ఉంటేనే సీఎం అయినావు. నీ అంతా నువ్వు సీఎం కాలే. అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నుంచి కాళేశ్వరం టెంపుల్ దాదాపు 10 కిలోమీటర్లు ఉంది. 10 కిలోమీటర్లు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే లక్కీగా తను బండి మీద ఎలాగోలా సందుల నుంచి ఎలా అక్కడి నుంచి దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్తున్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో. నమస్తే అండి. నమస్తే. కాళేశ్వరం కాన్సల్ ఇక్కడ దాకా మొత్తము డబుల్ రోడ్లు అటు సైడ్ ఇటు సైడ్ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. ఈ బైక్ రావడానికే 1 way మొత్తం రోడ్ దిక్కుంటా మెల్లమెల్లగా నేను అర్ధ గంట నుంచి వచ్చింది. ఇప్పటి వరకు అర్ధ గంట టైం పట్టింది. అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? కాళేశ్వరం అక్కడ కూడా బాగా రష్గా ఉన్నారు, జనాలు బాగానే ఉన్నారు.
ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ వేరే పోలీసులు కానీ ఎవరు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు ఇస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఈ ట్రాఫిక్ బాగేసరికి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. రోడ్డు దించితే అసలు అటు పక్కన వెహికల్ పోని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎట్టకేలకు మనమైతే ట్రాఫిక్లో చిక్కుకొని కాళేశ్వరం చేరాము. ఇక్కడ 2 పార్కింగ్ పాయింట్లు పెట్టారు. ఈ పార్కింగ్ పాయింట్ల నుంచి ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సుల ద్వారా వచ్చిన భక్తుల్ని ఫ్రీగా టెంపుల్ వరకు పుష్కర ఘాట్ వరకు తరలిస్తున్నారు. అయితే ఈ పార్కింగ్లో చిక్కుకొని కనీసం తినడానికి తాగడానికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఆకలితో అలమటిస్తూ చిన్నపిల్లలతో నానా రకాల బాధపడుతూ ఇక్కడ చేరుకున్నారు. మనతో పాటు మేడం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. ఎన్ని గంటలకు వెళ్ళారు? 4కి వెళ్ళినాము. 6 అవర్స్ మధ్యలో ట్రాఫిక్లో ఆగినాము. కనీసం వాటర్ లేవు. మా సార్ కొంచెం హెల్త్ ప్రాబ్లము, అయినా ఇక అడ్జస్ట్ అయ్యి వచ్చినాము. ఇక్కడ కూడా ఇక కూర్చోవడానికి కూడా ఏం లేవు, నిలబడే ఉన్నాము. ఇక కూర్చోవడానికి లేవు, టాయిలెట్స్ లేవు, వాటర్ లేవు, ఏవి లేవు. మంచిగా ఉందని నిన్నమని మాకు అయ్యింది, అందరికి అవుతుందని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మాకు ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం అనిపిస్తుంది. నిన్నమని ఎట్లుందో మాకు తెలియదు. అది అక్కడ ట్రాఫిక్లో 5 కిలోమీటర్స్ అవుతుందట. మాకు దారి మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ 30 కిలోమీటర్స్ ఉంది. పెట్రోల్ డీజిల్ కూడా అయిపోయింది కార్లో. అదే ఆలోచిస్తున్నాం ఇప్పుడు. డీజిల్ పెట్రోల్ కూడా లేదు. అది మరి ఇప్పుడు మీరు మార్గ మధ్యలో మీకు ఎలాంటి సదుపాయాలని సౌకర్యాలు? అసలు ఏం లేవు, ఏదో అడవిలో వచ్చినట్టే ఉంది. అయినా అసలు వాళ్ళు ఎందుకు రూట్ డైవర్ట్ చేసిరో అది అర్థం కాలేదు. ఫస్ట్ ఆల్మోస్ట్ 10-10:30కి వచ్చినాం. వీడికి వచ్చేసరికి టైం ఎంత 10 మినిట్స్ అయింది. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. 4:40కి ఇక్కడికి వచ్చినాం. 2 వెహికల్స్లో వచ్చినాం. ఒకటి అటు పోయింది, ఒకటి ఇటు పోయింది. అట్లీస్ట్ ఇప్పుడు బండ్లో పెట్రోల్ డీజిల్ లేదు. డీజిల్ పెట్రోల్ అయిపోయింది. నిజంగా అయిపోయింది, అబద్ధం కాదు, నిజంగా అయిపోయింది. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఫోన్లలో ఛార్జింగ్ లేదు, వాటర్ లేవు. అది ప్రాబ్లం. మధ్యలో ఫోన్లో సిగ్నల్ ఉందా? సిగ్నల్స్ కూడా మధ్యలో సిగ్నల్స్ కూడా లేవు. 6 కిలోమీటర్ల కోసం రోడ్డు బంద్ చేయించి మొత్తం 30 కిలోమీటర్లు తిప్పించారు. దానికి కూడా మెయింటెనెన్స్ లేదు, ఫుల్ ట్రాఫిక్ జాము. ఏదైనా మామూలు పెద్ద మనుషులు ఉంటారు, ఏదన్నా ఉన్నోళ్ళకి కనీసం టిఫిన్ కానీ ఏ సౌకర్యాలు కూడా లేవు. వాటర్ లేదు. ఏమైనా తెచ్చుకోవాలంటే కూడా అక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవు. కానీ ఇది అయితే చాలా ఇక్కడికి వెళ్ళి బంద్ చేసేది అయితే చాలా దారుణం. ఇది తిరగడం 10-20 నిమిషాలకేమో వచ్చినాం అక్కడికి. దాదాపు ఈ టైం అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇక అది చెప్పరాదు. ఇక ఆడ టైం ఆ పరిస్థితిని బట్టి అయితే. సార్ మీరు మీకు హెల్త్ బాగాలేదండి? స్నానం చేసేందుకు వచ్చారు కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు, ఏం లేవు. అసలు మెయింటెనెన్స్ లేదు. ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. వాళ్ళు డైవర్ట్ చేసినారు, అది ఎందుకు చేసినారో అర్థం కాలేదు. ఇప్పుడు ఎంత లాంగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 25 అయితే 6 గంటలకు వచ్చిన చెప్పి ఇప్పుడు మీకు తినడానికి వాటర్ లేదు, ఖాళీ వాటర్ లేదు. మామూలు వాటర్ 20 రూపాయలు లీటర్. ఓకే, అవన్నీ లేకపోయినా ట్రాఫిక్ చాలా ఉంది. వాళ్ళు క్లియర్ చేయాలి. లేకపోతే మేమంటే ఓకే, ఎవరైనా మామకు చేతనైతే కూర్చోవడానికి కూడా లేదు ఇప్పుడు. అది సమస్య. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. మనం సరస్వతి పుష్కరాల ప్రాంతంలో, కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రాంతంలో ఉన్నాం. ఇక ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు వచ్చేశారు. ప్రతిరోజు 1,50,000కు పైగా భక్తులు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న 10వ రోజు, ఈరోజు 11వ రోజు, వీకెండ్ కావడంతో, సెలవు రోజు కావడంతో ఊహించిన రీతిలో భక్తులు అయితే ఇచ్చేశారు. వారికి తగిన ఏర్పాట్లు అయితే అధికారులు తగిన ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఏర్పాట్ల విషయంలో మాత్రం ప్రయాణికులైనా సరే, భక్తులైనా సరే పుష్కర ఘాట్ దగ్గర ఏర్పాట్లు అయితే పర్వాలేదు. కానీ రవాణా సదుపాయం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక 6 గంటలు, మినిమం 6 గంటలు ట్రాఫిక్లో చిక్కుకొని నానా ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నామని చెప్తున్నారు. అయితే ఈ పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ పుష్కరాలకు ఎలాంటి స్పందన వచ్చింది, సక్సెస్ అయిందా, లాప్ అయిందా, అట్టి విషయాలను ఇక్కడ అధికారులని, వచ్చిన భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరంగల్ జిల్లా నర్సంపేట అండి.
ఈ సరస్వతి పుష్కరాలకు మేము 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలకు గవర్నమెంట్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది. అందులో ఒకటి ఏంటంటే ఒక ట్రాఫిక్ సమస్యనే ఒకటి లోటుపాటుగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అన్ని నీరు కానీ దర్శనం కానీ అన్ని కానీ ఘాట్ కాడ కానీ అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేసింది. అయిన సాబ్ చెప్పచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఒక్కటి ఏంటంటే ట్రాఫిక్ వ్యవస్థలనే కొద్దిగా నిర్లక్ష్యం వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నామండి. అట్లే ఓవరాల్ మీరు ఎంతమంది వచ్చారు, మీకు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? మాకు ఓవరాల్గా ఇవాళ 12 మంది వచ్చాం. మా కుటుంబ సభ్యులు అందరు మా చుట్టాలకి ఇట్లా మేము 12 మంది వచ్చాం. మాకు ఆర్టీసీ బస్ దిగగానే అక్కడి నుండి మాకు ఘాట్ వార్ కనుక ప్రైవేట్ వెహికల్స్ స్కూల్ బస్సులు పెట్టారు. అది హ్యాపీగా అనిపించింది. మాకు ఏ ఇబ్బందులు కూడా లేవు. ఒక ట్రాఫిక్ సమస్యలు తప్పించి ఏ ఇబ్బందులు లేవండి. ఆర్టీసీ కూడా ట్రాఫిక్లో చిక్కుందా? ఆర్టీసీ కూడా ట్రాఫిక్లో చిక్కున్నది. మాకు దాదాపు గంట పావు పట్టిందండి. ప్రైవేట్ వాహనాలకు 6-7 గంటలు పడుతున్నాయి అన్నారు. ఆర్టీసీ బస్సులకు సపరేట్ దారేసినారు. అయినప్పటికీ కూడా గంట సేపు ట్రాఫిక్లోనే ఉన్నారు. ఒక్కటేంటంటే ఈ పుష్కరాలలో ఒక ట్రాఫిక్ సమస్య తప్పించి ఏ ఇబ్బందులు లేవండి. మాకు అంతా ఓకేనండి. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే సరస్వతి పుష్కరాల్లో అత్యంత ప్రత్యేకమైనదిగా గంగా హారతి ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు దాదాపుగా 50 నిమిషాలు ఈ హారతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క హారతి కార్యక్రమంలో కాశీ నుంచి వేద పండితులు చేశారు. వారితో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వేద పండితులు వీరంతా పాల్గొని గంగా హారతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ హారతి కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పుణ్యస్నానాలు చేసిన తర్వాత వారంతా ఇక్కడికి ఈ హారతి కార్యక్రమం దగ్గరికి వచ్చేసి వీక్షిస్తూ తమ సెల్ ఫోన్లో అయితే హారతి కార్యక్రమాన్ని బంధించే పనిలో నిమగ్నమైనారు. మొత్తం మీద ప్రతి ఒక్క భక్తులు ఈ హారతి కార్యక్రమాన్ని చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. వారు ఈ పుణ్యస్నానము ఆచరించి పాపాలు పోయాయి, ప్రీతులమైన సంతోషంతో పాటు ఈ హారతి కార్యక్రమం చూడడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన